మీ మీద లవ్ స్టోరీలు బాగా చేస్తారు, ఎమోషన్స్ బాగా డీల్ చేస్తారు, ఫ్యామిలీ అటాచ్మెంట్ బాగా చేస్తారు, ఇలాంటి ముద్ర అయితే పడిపోయింది కదా. అంటే దాన్ని దాటి నేను ఏదో చెప్పాలి అన్న ఆలోచనతోనే ఈ సినిమా స్టార్ట్ అయిందా? లేదు, అలా లేదా? ప్రతిదీ కథ తర్వాత మనం ఎక్సెప్ట్ చేసే ఒక కథ. ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే ఎట్లా ఉంటుందంటే, నిన్ను కోరి చేసే వరకు నేను ఒక లవ్ స్టోరీ తీసి డైరెక్టర్ అవుతున్నా నాకు కూడా తెలియదు. ఇండస్ట్రీ ఎలాంటిది అంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు వినాయక్ గారు చెప్పారు, ఆయన గీతాంజలి లాంటి సినిమా తీయాలని వచ్చారంట, ఆయన ఆది తీశారు. దట్ ఈస్ ఇండస్ట్రీ. గీతాంజలి ఎక్కడ, ఆది ఎక్కడ? మీరేం సినిమా తీద్దామని వచ్చారు ఇండస్ట్రీకి? నేను బేసికలీ అదే చెప్తున్నాను కదా, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఒక సత్య లాంటి సినిమా తీయాలి, మన రాము గారిది, ఆర్జీవి గారి సత్య లాంటి సినిమా తీయాలి. బాగా ఇన్ఫ్లుయెన్స్ మణిరత్నం గారిది బాంబే లాంటి సినిమా తీయాలి, కృష్ణవంశీ గారు సింధూరం లాంటి, సింధూరం మామూలుగా నాకు పెద్దన ఇష్టం, మురారి, కృష్ణవంశీ గారు, వీళ్ళ ముగ్గురు సినిమాలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసాయి అన్నమాట. ఏం తీసాం, నిన్నుకూరు మజిలీ తీసాం. ఎందుకు నిన్నుకూరు అయిందండి, అవంగానే చైతు గారు పిలిచారు, పిలిచి శివ ఒక లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది అని. ఆ లవ్ స్టోరీ రాసాం, అది కూడా వర్కౌట్ అయింది. ఇంకా అక్కడి నుంచి లవ్ స్టోరీ బాగా తీస్తాడు అయితే డైరెక్టర్ అని. ఒకవేళ ఫస్ట్ ఫిల్మ్ ఏదైనా ఒక సీరియస్ ఫిల్మ్ పడింది అనుకోండి, సీరియస్ ఫిల్మ్ తీసేవాడినేమో. హీరోయిన్స్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాస్తారని మీకు మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఇగ్నోర్ చేసేది ఏంటంటే హీరోయిన్ పార్ట్, కానీ మీరు మాత్రం వాళ్ళకి ఎంత న్యాయం కావాలో అంత చేసేస్తారు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా న్యాయం చేయాలని చూడండి, నా కథకు న్యాయం జరగాలి కాబట్టి అన్ని క్యారెక్టర్లు బాగుంటుంది, సినిమా బాగుంటుంది కాబట్టి రాస్తాను. కానీ వెయిటేజ్ ఇంకొంచెం ఎక్కువ హీరోయిన్ వైపు వెళ్తుందేమో. లేదండి, మీరు క్యారెక్టర్ రాస్తున్నప్పుడు, హీరోయిన్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఇంకొంచెం ప్రేమ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ కదండి. ఇప్పుడు మజిలీ లాంటి స్క్రిప్ట్ ఉందండి, కథే వైఫ్ అండ్ హస్బెండ్. అవును, అప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ ఎలివేట్ అవ్వాలంటే వైఫ్ కూడా ఎలివేట్ అయితేనే దానికి బ్యాలెన్స్. ఇప్పుడు నిన్నుకూరు ఉందండి, రిలేషన్షిప్స్ మధ్యలో తీసాం. ఇప్పుడు రిలేషన్షిప్ అయినప్పుడు ఒక పర్సనే స్ట్రాంగ్ గా ఎందుకుంటారు? అవును, ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఉంది, ఒక మనిషి చుట్టూ జరిగే కదా, సో ఇందులో ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది క్యారెక్టర్. డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అన్నమాట.